సో హలో, వెల్కమ్ టు పనిచేసేసి. సో ఈరోజు మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి 9th పార్ట్ చేసుకోబోతున్నాం. సో ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఆర్ఆర్బి అంటే రైల్వేస్ అండ్ ఎస్ఐ అండ్ పీసీ. సో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇవన్నీ సిజిఎల్ మెయిన్స్ సంబంధించినటువంటి అడిగిన క్వశ్చన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూసేయండి. x is equals to cosecant theta minus sin theta, y is equals to secant theta minus cos theta. Find the x and y relation. క్వశ్చన్ ట్రిగ్నామెట్రీలో ఏ కాంబినేషన్లో ఇచ్చాడు అనేటటువంటిది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ పవర్లు 4 y స్క్వేర్లు ఇలా ఉన్నాయి అని అంటే క్వశ్చన్ అనేటటువంటిది ఫార్మ్డ్ ఇన్ ద ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. సో ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకు వాల్యూ సబ్స్టిట్యూషన్ అనే మెథడ్ తీసుకోండి. ఏంటి వాల్యూ సబ్స్టిట్యూషన్ అంటే సైన్ ఎప్పుడైతే క్వశ్చన్ అనేటటువంటిది సైన్ కాస్ టాన్ కాంబినేషన్లో ఉంటుందో టీటా ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అలాంగ్ విత్ సైన్ కాస్ టాన్ అండ్ ద cosecant secant cot are in the question, we have to substitute theta as an 45 degrees. Now question lo we have the sin and cosecant combination. So sin cosecant cos secant combination unnayante, so you have to substitute theta as a 45 degrees. So theta 45 degrees substitute చేసుకున్నప్పుడు x is equals to cosec 45 అంటే it will becomes √2 minus sin 45 అంటే 1/√2. సో వాల్యూ అనేటటువంటిది √2 ఇంటూ √2 అంటే 2 మైనస్ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 అవుతుంది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ సేమ్ వై వాల్యూ కూడా అంతే. సీకెంట్ 45 అంటే 1/√2, కాస్ అంటే 1/√2. సో √2 ఇంటూ √2 2 మైనస్ 1/√2 వాల్యూ 1/√2. సో వై వాల్యూ ఎక్స్ వాల్యూస్ అనేటటువంటివి సేమ్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి 1/√2 ఇక్కడ 1 ఎక్స్ ఆల్సో 1/√2. నా ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ వాల్యూ ఈక్వల్ అవుతుంది ఆ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 1/x⁴ వై స్క్వేర్లు y⁴లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ పవర్ 4 కనుక్కుందాం. సో 1/√2/4 అంటే ఇట్ విల్ బికమ్స్ 1/4. సో 1/√2 స్క్వేర్ అంటే స్క్వేర్కు √2కు క్యాన్సిల్ అయింది అని అంటే 2 వస్తుంది. 2 ఇంటూ 2. సిమిలర్లీ దీనికి కూడా y వాల్యూ 1/√2 అంటే స్క్వేర్ చేసుకున్నాం అనుకోండి. సో స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్, మళ్ళీ పవర్ 4 వచ్చింది అనుకోండి అంటే ఇంకోసారి యూ హ్యావ్ టు డూ y⁴ అంటే 1/2 స్క్వేర్ అవుతుంది కాబట్టి 1/4 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారంట. ఫస్ట్ వన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x⁴ అంటే 1/4 వచ్చింది. 1/4 ప్లస్ 1/2 ప్లస్ 3. సో 1/4 ప్లస్ 1/3 అంటే ఇట్ విల్ బికమ్ 3/4 ప్లస్ 3 ఈక్వల్స్ టు 1 కాదు కాబట్టి సబ్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ x² అని అంటే 1/2 అంటే y² అంటే 1/2 ఇంటూ x² ప్లస్ y² అంటే రెండు వాల్యూస్ ఒకటే కాబట్టి 2 ఇంటూ 1/2 తీసుకోండి. స్క్వేర్స్ వాల్యూస్ 1/2 కాబట్టి ప్లస్ 3. సో ఇక్కడ వాల్యూస్ కట్ అయిపోతే 2 1/2కు 3 ప్లస్ 1 4. సో ఇక్కడ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4. 1/4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఈ వాల్యూ మనకు సెట్ అవుతుంది. సో ట్రిగ్నామెట్రీలో క్వశ్చన్ ఏ కాంబినేషన్లో ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా అని అన్నాడు. క్వశ్చన్ అనేటటువంటిది కాసు సైన్లలోనే ఉంది కాబట్టి సో వెన్ ఎవర్ ద క్వశ్చన్ ఇన్ ద కాస్ సైన్ ట్యాన్ అని అంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ 0 1, కాస్ 0 వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. నో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ 0 1 సైన్ 0 0 కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. వై వాల్యూ 0 అవుతుంది. సిమిలర్లీ జెడ్ ఆల్సో ఏ ఇంటూ సైన్ 0 0 కాబట్టి జెడ్ ఆల్సో 0. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద x² ప్లస్ y² ప్లస్ z² అన్నాడు. x² ప్లస్ y² ప్లస్ z² అన్నాడు కాబట్టి x² వాల్యూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇవన్నీ కూడా జీరోలు కాబట్టి 0 ప్లస్ 0 a². సో ఈ ప్రొసీజర్లో చేసుకుంటేనే ఈ క్వశ్చన్లు అనేటివి ఈజీగా ఉంటాయి, లేకపోతే చాలా కాంప్లికేటెడ్గా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పవర్ 4 అని అంటే ఎక్స్ కొసికెంట్ టీటా మైనస్ సైన్ టీటా పవర్ 4 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. హెవీ డ్యూటీ అయిపోతుంది కాబట్టి ఇవి నిదానంగా ఇలా చేసుకునే దానికి ఆప్షన్ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.